ఒకప్పుడు సిండిరెల్లా అనే అందమైన మరియు దయగల అమ్మాయి ఉండేది. ఆమె తన క్రూరమైన సవతి తల్లి మరియు సవతి సోదరీమణులతో నివసించేది. ఇంట్లో ఆమెను పనిమనిషిలా చూసుకునేవారు. ఇల్లు శుభ్రం చేయడం, బట్టలు ఇస్త్రీ చేయడం వంటి ఇంటి పనులన్నీ ఆమె చేసేది. కాని ఆమె అక్కచెల్లెలు మాత్రం పని చెయ్యకుండా అందమైన దుస్తులు వేసుకొని ఇల్లంతా తిరుగుతూ ఉండేవారు. సిండిరెల్లా సాదా దుస్తులు వేసుకుంటుందని వాళ్లు ఎప్పుడూ ఆమెను ఎగతాళి చేసేవారు. ఒకరోజు రాజభవనం నుండి ఒక లేఖ వచ్చింది. ఆ లేఖలో ఇలా ఉంది: ఈరోజు రాజభవనంలో ఒక గొప్ప విందు జరుగుతుంది. రాజకుమారుడు తన భార్యని ఎంచుకుంటాడు. రాజ్యంలో ఉన్న ప్రతి యువతి ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఇది విన్న వెంటనే అందరూ చాలా ఉత్సాహపడ్డారు. సిండిరెల్లా కూడా ఆ విందుకు వెళ్లాలని కోరుకుంది. అప్పుడు సవతి తల్లి ఇలా చెప్పింది: నీ పనులన్నీ సమయానికి పూర్తిచేసి నీ అక్కచెల్లెళ్లకు దుస్తులు వేసుకోవడంలో సహాయం చేస్తే నువ్వు విందుకు రావచ్చు. సిండిరెల్లా చాలా వేగంగా పనిచేసింది. కాని ఏదో ఒక పని మిగిలిపోతూనే ఉంది. చివరికి అందరూ విందుకు వెళ్ళిపోయారు. సిండిరెల్ల మాత్రం ఇంట్లోనే మిగిలి నిరాశతో బాధపడింది. బాధతో ఆమె తోటలోకి వెళ్లి ఏడుస్తుండగా అక్కడ ఆమెకు ఫెయిరీ గాడ్ మదర్ కనిపించింది. ఆమె తన మాయదండం ఊపింది. అంతే, సిండిరెల్లా ఒక రాజకుమారిలా మారిపోయింది. అందమైన దుస్తులు, మెరిసే గాజు చెప్పులు, బంగారు రథం, మెరిసే నల్ల గుర్రాలు. కాని ఫెయిరీ గాడ్ మదర్ ఒక మాట చెప్పింది: ఈ మాయ అర్ధరాత్రి వరకు మాత్రమే ఉంటుంది. ఆలోపు నువ్వు ఇంటికి తిరిగి రావాలి. రాజభవనంలో అడుగుపెట్టగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె ఆ విందులో అత్యంత అందమైన అమ్మాయి. ఆమె అక్కచెల్లెళ్ళు కూడా ఆమెను గుర్తించలేకపోయారు. రాజకుమారుడు ఆమెను చూసి ప్రేమలో పడిపోయాడు. ఆ రాత్రి అంతా అతను సిండిరెల్లాతోనే నృత్యం చేశాడు. ఇతర అమ్మాయిలందరూ అసూయపడ్డారు. సంతోషంలో మునిగిపోయిన సిండిరెల్లా సమయం మర్చిపోయింది. అర్ధరాత్రి సమయం గుర్తొచ్చేసరికి ఆమె త్వరగా రాజభవనం నుంచి పరుగెత్తింది. ఆ తొందరలో ఆమె ఒక గాజు చెప్పు మెట్లపై వదిలేసింది. రాజకుమారుడు ఆమెను కనుగొనాలని నిర్ణయించాడు. రాజ్యంలో ప్రతి ఇంటికీ వెళ్లి ఆ గాజుచెప్పు ఎవరి కాళ్లకు సరిపోతుందో చూడమని ఆదేశించాడు. సిండిరెల్ల ఇంటికి వచ్చినప్పుడు ఆమె అక్కచెల్లెళ్ళు తమ పెద్ద కాళ్లతో చెప్పు వేసేందుకు ప్రయత్నించారు. కాని అది సరిపోలేదు. చివరికి సిండిరెల్ల చెప్పు వేసింది. అది అచ్చంగా సరిపోయింది. రాజకుమారుడు ఆమెనే విందులో చూసిన అమ్మాయని గుర్తించాడు. సిండిరెల్లా మరియు రాజకుమారుడు గొప్ప వేడుకతో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ సంతోషంగా జీవించారు.